discounts. Jet Blue, men's fashion store. గుడ్ మార్నింగ్. అర్థనీతి కార్యక్రమానికి స్వాగతం. ఎకనామిక్స్ అర్థం కావడానికి ఆడమ్ స్మిత్ కానక్కర్లేదు. మార్కులు బాగా రావాలంటే కార్ల్ మార్క్స్ దిగినక్కర్లేదు. కూసింత ఉడుపు కాసంత టెక్నిక్, దానికి తోడు సింప్లిఫైడ్ క్యాప్సూల్ లాంటి అర్థనీతి మీ ఎకనామిక్స్ ప్రాబ్లమ్స్ కి పరిష్కారం. ఫైనాన్స్ రంగంలో భవిష్యత్ కి కొత్త ఆవిష్కారం అర్థనీతి. ఇక నుంచి ప్రతి ఆదివారం ఉదయం 11:30 ప్రసారం అవుతుంది. ఇక ఇవాళ ఈ కార్యక్రమంలో సీఎంఏ చేసిన వారికి గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, సీఎంఏ కోర్స్ ఇంజనీర్స్ కు ఎలా ఉపయోగపడుతుంది, సీఎంఏ ఇండిపెండెంట్ ప్రాక్టీషనర్ కు ఎలాంటి స్కోప్ ఉంటుంది, సీఎంఏ చేసే వారికి ఇన్స్టిట్యూట్ నుండి ఎలాంటి కోచింగ్ మరియు సపోర్టింగ్ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. ఈ డౌట్స్ ను క్లియర్ చేయడానికి ఆరాధ్య డైరెక్టర్ అభిరాముల మోక్ష కళ్యాణరామ్ గారు, అలాగే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ డిఎల్ఎస్ శ్రేష్ఠి గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ మోక్ష గారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఆయన సిఏ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీలతో పాటు లా కూడా పూర్తి చేశారు. ఇంకా చెప్పాలంటే ఆయన ఓ మల్టీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్. ఫైనాన్స్ రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అన్ని సర్టిఫికెట్స్ హోల్డర్ మోక్ష గారు. సిఏ, సిఎస్, సిఎంఏ మరియు సిఎఫ్పి కోర్సెస్ లో పలు పుస్తకాలు రచించారు. అలాగే డిఎల్ఎస్ శ్రేష్ఠి గారు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్, ఇండిపెండెంట్ డైరెక్టర్ మంజీరా కన్స్ట్రక్షన్, అలాగే ఫార్మర్ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, మెంబర్ బోర్డ్ ఆఫ్ స్టడీస్, ఉస్మానియా యూనివర్సిటీ. కామర్స్ అండ్ ఫైనాన్స్ ఓరియంటెడ్ కెరీర్ కావాలనుకునే విద్యార్థులకు గైడెన్స్ ఇస్తున్నారు. ఈ రోజు సీఎంఏ కెరీర్ ఆఫర్స్ అలాగే ఆపర్చునిటీస్ పై ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. గుడ్ మార్నింగ్ అండి మోక్ష గారు, అలాగే శ్రేష్ఠి గారు. గుడ్ మార్నింగ్. మిమ్మల్ని ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను సార్. శ్రేష్ఠి గారు, వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీఎంఏ కోర్స్ అంటే ఏంటి సార్, ఇది ఎలా కంప్లీట్ చేయాలి సార్? కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కోర్స్ అనేది ఆఫర్డ్ బై ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. అది ఆ సంస్థని ప్రమోట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ పార్లమెంట్ ఆఫ్ ICW Act 1959. ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్ కోర్సు. దీనికి కోచింగ్ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అయితే దీని యొక్క ప్రత్యేకత ఏముంది అంటే, ఈ సబ్జెక్ట్ అంతా కూడా 4 పిల్లర్స్ మీద డెవలప్ అయ్యి ఫైనాన్సు, మేనేజ్మెంటు, స్ట్రాటజీ, అకౌంటెన్సీ వీటి మీద ఆధారపడి ఇది ఇండస్ట్రీకి, బిజినెస్కి, నేషన్కి ఉపయోగపడేటువంటి ప్రొఫెషనల్ కోర్సు. ఓకే ఫైన్ సార్. యాక్చువల్లీ ఈ రోజు నుంచి మన అర్థనీతి స్టార్ట్ చేశాను సార్. ఫస్ట్ సీఎంఏ కోర్స్ అంటే ఏంటి, ఎలా కంప్లీట్ చేయాలనేది శ్రేష్ఠి గారు తెలియజేశారు. అసలు అర్థనీతి గురించి ఒకసారి ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తారా సార్? Arthaniti fundamentally is focused on understanding law related to finance and law related to management. చాణక్యుడి థియరీస్ మనం తీసుకుంటే ఒక పొలిటికల్ సైన్స్, ఒక ఎకనామిక్స్, ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈ మూడు కలిపి ఏ వ్యవస్థ ఎలా నడిస్తే ఆ వ్యవస్థ నిలబడుతుంది, ఆ వ్యవస్థ మీద సమాజం నిలబడుతుంది అనేది చాణక్యుడు ప్రపంచానికి అందించాడు. ఆ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని చిన్న చిన్న సూత్రాలుగా మనం ప్రతి ఎపిసోడ్లో అందజేస్తున్నాం. ఇప్పుడు ఒక 5-6 ఎపిసోడ్స్ ఎక్స్క్లూజివ్లీ మనం ప్రతి ఫైనాన్స్లో ఎగ్జిస్టింగ్ కోర్స్కి అవేర్నెస్ యాక్టివిటీగా ఇచ్చి మనం మిగతా కోర్సులో ఇవాల్యుయేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఫండమెంటల్ ఫోకస్ చేసేటప్పుడు పాయింట్ 1 కోర్స్ అంటే ఏంటి, దానికి మనుష్యుల జీవితానికి అన్వయం ఏముంటుంది, ఆ కెరియర్ ఎంచుకుంటే దానిలో ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనం ప్రేక్షకులకు అందిస్తున్నాం. ఓకే ఫైన్ సార్, దిస్ ఇస్ అర్థనీతి. ఓకే ఫైన్ సార్. మరి ఇప్పుడు సార్ చెప్పారు సీఎంఏ గురించి, సో లెర్నింగ్ రిసోర్సెస్ గురించి ఏమేమి ఉన్నాయో ఒకసారి చెప్తారు? సీఎంఏ లెర్నింగ్ రిసోర్సెస్ అంటే జనరల్గా లెర్నింగ్ రిసోర్సెస్ అనగానే మనసులో కోచింగ్ సెంటర్ దృష్టి పరిగెట్టే కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ లెర్నింగ్ రిసోర్స్ ఫండమెంటల్గా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ని మనం గమనించుకుంటే వీడియోస్ రికార్డెడ్ బై ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అనేది ఇన్స్టిట్యూట్ ఒక ప్యాకేజ్గా చేసి దీనికి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ కేటాయించింది. ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్కి ఉన్న యూజర్ ఐడి పాస్వర్డ్స్తోనే దే కెన్ యాక్చువల్లీ యాక్సెస్ దట్ పర్టికులర్ సిస్టమ్. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఒక వీడియోస్ 1కి 10 సార్లు వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ద్వారా విజిట్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు. ఇది ఇన్స్టిట్యూట్ హ్యాస్ గివెన్ యాజ్ అన్ అడిషనల్ సపోర్ట్. దాన్ని మనం ఫస్ట్ లెర్నింగ్ రిసోర్స్ అంటాం. సెకండ్ లెర్నింగ్ రిసోర్స్ కామన్గా ప్రతి స్టూడెంట్కి తెలిసిందే, స్టడీ మెటీరియల్ రూపంలో కాస్ట్ అకౌంటెన్సీ ఇన్స్టిట్యూట్ ప్రతి స్టూడెంట్కి అందజేస్తుంది. స్టడీ మెటీరియల్లో ఉన్నది వీడియోస్, దాని తర్వాత ఉన్న క్విజ్ ప్రోగ్రామ్ మనం చేసుకుంటే స్టూడెంట్స్ విల్ హ్యావ్ అ కంప్రహెన్సివ్ నాలెడ్జ్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ కాస్ట్ అకౌంటింగ్ ఇన్స్టిట్యూట్ విత్ దెమ్.
ఓకే ఫైన్ సార్. ఫస్ట్ కాల్ మనకి హర్ష గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. హరీష్ గారు చెప్పండి, మీకు డౌట్ ఏంటండి? స్టూడియోలో శ్రేష్ఠి గారు, మోక్ష గారు ఉన్నారు, చెప్పండి. యా చెప్పండి. నమస్కారం, చెప్పు సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను సిఎంఐకి చదువుతున్నాను. ఓకే. ఈ సిఏ కంప్లీట్ అయిపోయినాక అంతగా అంటే ప్రాక్టీస్ అంతగా అవకాశం లేవంటారు, వాటి గురించి మీరు ఏమంటారు? అంతగా అవకాశాలు లేవని మీకు చెప్పింది ఎవరమ్మా? మార్కెట్లో మనుషులు చెప్పారా, ఎగ్జిస్టింగ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ చెప్పారా? అంటే మేము జస్ట్ సిఎంఐ తెలుసుకున్నాం కదా, మా ప్రెసెంట్ అయిపోయిన వాళ్ళు కూడా జస్ట్ జాబ్కి వెళ్ళిపోతున్నారు, కానీ అలా లేదు. ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేయట్లేదమ్మా. శ్రేష్ఠి గారు దీని గురించి డీటెయిల్ గా చెప్పగలరు సార్, చెప్పండి. ఏమా సిఎంఏ ప్రాక్టీస్ ఏరియా గత 2011 నుంచి బాగా పికప్ అయింది. మేము చదువుకున్నప్పుడు ప్రాక్టీస్ అంతగా లేదు. 2011లో కంపెనీస్ యాక్ట్లో కాస్ట్ ఆడిట్ అనేది వచ్చినప్పటి నుంచి దీనికి ఒక సెపరేట్ దశ వచ్చింది. అందువలన మీకు కాస్ట్ ఆడిట్ అనేది ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టార్లో కూడా, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్లో కూడా ఈసారి ఇంక్లూడ్ చేశారు. కంపెనీస్ యాక్ట్ 2013 అమెండ్ చేసినప్పుడు దాంట్లో సెక్టార్స్, కోర్ సెక్టార్స్, నాన్ కోర్ సెక్టార్స్, సర్వీస్ సెక్టార్స్ కూడా కాస్ట్ ఆడిట్లో వచ్చినవి. 2013లో ఇంకా ఎడిషనల్ ఇంకోటి ఇచ్చిందంటే ఇంటర్నల్ ఆడిట్ అండ్ కంపెనీస్ యాక్ట్ ఏమైనా చేయాలంటే ఆ ఇంటర్నల్ ఆడిట్ కూడా దట్ కాస్ట్ అకౌంట్ ఈజ్ ఆల్సో కెన్ డూ అనేది కంపెనీస్ యాక్ట్ కింద కొత్తగా వచ్చింది 2013లో. అదొక ఎడిషనల్ రిసోర్సు. అలాగే మీకు ఈ సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఆడిట్, స్పెషల్ ఆడిట్ చేయొచ్చును. బ్యాంక్స్లో మీకు ఆడిట్, స్టాక్ ఆడిట్స్, సండీ డేటాస్ ఆడిట్, అవును, ఈ దీనికి కావాల్సిన ఆడిట్స్ అన్ని కూడా బ్యాంక్ రిలేటెడ్ ఆడిట్స్ చేయొచ్చు. ఈ ఆడిట్స్ అనేది మీకు ప్రైవేట్ సెక్టారే కానీ ఏ సర్వీస్ సెక్టార్ కానీ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ మీరు ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళు స్టాట్యూటరీ ఏరియా, ఇప్పుడు ఏంటంటే ఆడిట్ అనేది కొన్ని స్టాట్యూటరీ ఏరియా, నాన్ స్టాట్యూటరీ ఏరియా ఉన్నాయి, కన్సల్టెన్సీ. ఎందుకు వాళ్ళు కాస్ట్ ఆడిట్లో రాకపోయినా వాళ్ళకి కావాల్సింది కాస్ట్ కంట్రోల్స్ కావాలి, కాస్ట్ మెకానిజం కావాలి, సిస్టమ్స్, ప్రొసీజర్స్ ఎస్టాబ్లిష్మెంట్ కావాలి. ఓకే, మానిటరింగ్ ఆఫ్ రిసోర్సెస్, ఎవాల్యుయేషన్ ఆఫ్ రిసోర్సెస్, కంట్రోల్ మెకానిజము ఇవి చేపడము. సో ఇండస్ట్రీ కూడా కన్సల్టెన్సీ తీసుకుంటుంది. అలాగే ఈఆర్పి కన్సల్టెన్సీ కూడా చేస్తుంటారు. హౌ టు ఇంప్లిమెంట్ కాస్టింగ్ ఇన్ ఇండస్ట్రీ అనేది ప్రాక్టీస్ ఏరియా ఉంటుందండి. సో ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ నౌ చాలా చాలా యాడ్ అయినాయండి. 2011 నుంచి చాలా చాలా యాడ్ అయినండి ప్రాక్టీస్ ఏరియా. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ గారు ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నారండి. సత్యనారాయణ గారు చెప్పండి మీ డౌట్ ఏంటో. స్టూడియోలో శ్రేష్ఠి గారు అలాగే మోక్ష గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. నేను ఎంఏ గుడ్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ చేస్తున్నాను. ఎంఏ ఇన్ గుడ్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. ఓకే. ఇప్పుడు మాకు పబ్లిక్ పాలసీ వచ్చేసరికి మేము ప్రజలతో ఎలా మెలగాలి అంటే ప్రజల నుంచి మనం తెలుసుకొని కొత్త పాలసీస్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఉందండి. ఓకే. ఇప్పుడు మాకు చాణక్య నీతి చాలా ఇంపార్టెంట్, కాకపోతే మా సబ్జెక్ట్ లో వాటిని ఇంక్లూడ్ చేయలేదు. ఓకే. మాకు మీరు ఏమైనా సజెషన్ ఏమైనా ఇవ్వగలుగుతారా? అంటే ఈ చాణక్య నీతిని మనం ఎలా మనం తెలుసు? డెఫినెట్ గా ఇస్తామండి. సజెషన్ విల్ డెఫినెట్లీ గివ్ యూ. బట్ దెన్ నాకు మీరు ఏ ఏరియాలో రీసెర్చ్ చేస్తున్నారో దానికి సంబంధించిన పొలిటికల్ సైన్స్ నాకు మీరు మెయిల్ కానీ స్క్రీన్ మీద నంబర్స్ కానీ మీరు తర్వాత కాల్ చేస్తే ఐ వుడ్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఇట్స్ మై ప్లెజర్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ. అంటే మాది గుడ్ గవర్నెన్స్. డెఫినెట్లీ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. ఓకే అండి సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ ఈశ్వర్ గారు ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నారండి. ఈశ్వర్ గారు చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో చెప్పండి ఈశ్వర్ గారు. స్టూడియోలో శ్రేష్ఠి గారు, మోక్ష గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. చెప్పండి ఈశ్వర్ గారు. సార్ నేను సిఏ ఫైనల్ చదువుతున్నాను సార్. సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్. ఓకే. మేము కోచింగ్ అనేది రెండు కామన్ గా తీసుకోవచ్చా సార్? సబ్జెక్టులు కామన్ ఉన్నప్పుడు కోచింగ్ కామన్ గా తీసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఎగ్జామ్ మాత్రం మీరు కామన్ గా రాయలేరు, అదొక్కటి గుర్తుంచుకోండి. కామన్ గా రాయాలని తెలుసు సార్. అంటే కోచింగ్ రెండు కలిపి ఏమన్నా మీరు ఇంటిగ్రేటెడ్ గా ఏమన్నా కోచింగ్ ఇస్తారా? ఇంటిగ్రేటెడ్ కోచింగ్ నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరు ఇవ్వట్లేదండి. బట్ కోచింగ్ ఇండిపెండెంట్ గా తీసుకొని యూకే హై హావ్ టు ఇంటిగ్రేటెడ్ యువర్ సెల్ఫ్. టెక్నికల్ గా అయితే ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఎవరు ఇవ్వట్లేదు. దేర్ ఆర్ ఛాలెంజెస్ ఇన్ దట్. ఓకే ఫైన్ సార్. శ్రేష్ఠి గారు, సిఎంఏలో ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్స్ గురించి అచ్చా, ఇప్పుడు సిఎంఏ కోర్సు
కొద్ది బ్రీఫ్ ఇచ్చేసి స్పెషల్ ఫీచర్స్ చూసాం. CMA కోర్సులో 3 స్టేజెస్ ఉంటాయి, ఫౌండేషన్, ఇంటర్మీడియట్ అండ్ ఫైనల్ స్టేజ్. ఇదంతా కలిపి అంతా కూడా ఫాస్ట్ ట్రాక్లో 2.5 yearsలో కంప్లీట్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ 6 months ప్రాక్టికల్ ట్రైనింగ్తో కంప్లీట్ చేయొచ్చు. సో వీటికి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా, అండ్ మనకి ఈ 2 తెలుగు స్టేట్స్లో కూడా ఆ ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఈ స్పెషల్ ఫీచర్స్ ఏమిటంటే ఇందాక అన్నట్టు నేను 2.5 సంవత్సరాల్లో మీది కంప్లీట్ చేసేయచ్చును. అక్కడి నుంచి యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ దట్ ఎర్లీ. సో మెంబర్షిప్ రావడానికి ఇంకో 2.5 years, టోటల్ 3 years ప్రాక్టికల్ ట్రైనింగ్ కావాలి. కానీ 2.5 years అయిపోయి పాస్ అయిపోగానే వెంటనే హీ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ దట్. ఆ ఫెసిలిటీ ఒకటి ఉందండి. సో అలాగే మనకి దీనికి ఈ ఫారెన్ ఎర్నింగ్స్ కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. దానికి మళ్ళీ వివరాలు ఇస్తాను తర్వాత. అదొక స్పెషల్ ఫీచర్ ఇస్తుంది. అండ్ ఫ్లెక్సిబుల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రాక్టీస్ ఇక్కడ ట్రైనింగ్ అనేది ఓన్లీ కాస్ట్ అకౌంటింగ్ ప్రాక్టీస్ దగ్గరే చేయక్కర్లేదు, ఏ ఇండస్ట్రీలోనే చేయొచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. వాళ్ళ అవకాశాలు ఉన్న స్టూడెంట్కి ఎక్కడ అవకాశం ఉందో అక్కడ చేయొచ్చు. 6+ 2.5 years గారికి ఆ విధంగా ట్రైనింగ్ చేయడం, దట్ ఈస్ ఫ్లెక్సిబిలిటీ ఉందండి. సో మనకి ఈ వాల్యుయేషన్ కోర్స్ అనేది స్పెసిఫిక్గా అంత డీప్గా ఉండేది ఒక CMA కోర్సులోనే ఉన్నది. అలాగే దీంట్లో MOUs విత్ ఇండియన్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. PhD ఒకటి CMA కోర్స్ చేసిన వాళ్ళు PhD చేయొచ్చు. సో యూనివర్సిటీస్ ఆర్ యాక్సెప్టెడ్ టు టేక్ దెమ్ యాజ్ అ PhD ఎంట్రీగా తీసుకుంటారు. అలాగే ఇప్పుడు మనకి MOU విత్ IGNOU ఉంది. IGNOU CMA ఫౌండేషన్ ఇంటర్ కనుక పాస్ అవుతే IGNOU బీకామ్లో 4 సబ్జెక్ట్ రాసి బీకామ్ వచ్చేస్తుంది. ఇది ఒక స్పెషాలిటీ, ఎక్కడా లేదు ఇండియాలో. సో వీ హ్యావ్ అన్ MOU విత్ దెమ్. సో అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దీనికి పేరుకు ముందు ప్రిఫిక్స్ CMA అనే పదం ఉపయోగించుకోవచ్చు. లైక్ డాక్టర్స్కి స్పెషలిస్ట్, PhDకి DR అని ఉపయోగిస్తారు. ఆ విధంగా ప్రివిలేజ్డ్ ప్రొఫెషనల్ కోర్స్ ఏమిటంటే CMA శ్రేష్ఠి, CMA కళ్యాణ్ రామ్, ఆ విధంగా పెట్టుకోవచ్చు. దీస్ ఆర్ ది స్పెషల్ ఫీచర్స్. ఓకే, ఫైన్ సార్. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం సార్. స్టే ట్యూన్డ్. Last chance to grab big discounts. Jet Blue Men's Fashion Store. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. ముఖ్యంగా ఆర్థరైటిస్ సమస్యకు ఇక్కడ పరిష్కారం లభించును. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం, ఇది మన అందరి ఆరోగ్యానికి మంత్రాలయం. ఏవీపీ కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం. నేను వాడిని టార్చర్ పెట్టడం కోసం ఈవినింగ్ నుంచి ఎవరితో అయినా పెట్టుకుందామని పొద్దున్నిస్తూ అవుతున్నాను. పొద్దున్నుంచా? అయితే రేపు కలుద్దాం. వాస్తు ప్రకారం లేఅవుట్, విశాలమైన 40 అడుగుల రోడ్డు, సువిశాలమైన ఆట స్థలాలు, అందమైన పార్కులతో అన్ని ప్రభుత్వ అనుమతులు పొందిన కపిల్ హోమ్ వెంచర్స్ మీ అందరికీ అందుబాటు ధరలో ఉన్నాయి. ఈ రోజు ప్లాట్ కొనాలన్న మీ నిర్ణయం మీ భవిష్యత్తుకు ఒక వరం. కపిల్ హోమ్స్, ఇది మీ శాశ్వత చిరునామా. దీనికి కంఫర్ట్ వేయకమంటావా? క్లాస్ ఫస్ట్ దగ్గరే ఆగిపోదామా? స్టేట్ బెస్ట్ వరకు వెళ్దామా? ప్రశ్న మాది, జవాబు మీది. మీరే చాణక్య అంటూ మీ ఊరొస్తోంది CA ఎక్స్పర్ట్ ఆరాధ్య. 5 కోట్ల స్కాలర్షిప్స్ తో వస్తున్న మెగా టాలెంట్ షో మీరే చాణక్య. HMTVలో త్వరలో. వెల్కమ్ బ్యాక్ టు అర్థనీతి. ఓకే సార్, ఫైన్. ఇప్పటి వరకు మనం ప్రోమో చూసాం, మీరే చాణక్య ప్రోమో. యాక్చువల్లీ దీనికి ఉన్నటువంటి క్రేజ్ పెరిగిపోతూ వస్తాయన్నమాట స్టూడెంట్స్కి చాలా. సో ఇప్పుడు ప్రోమో చూసిన బట్టి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. షెడ్యూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, హైదరాబాద్లో నెక్స్ట్ ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తారు అనేవి సార్? హైదరాబాద్లో మండే నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఫ్రమ్ టుమారో వీఆర్ స్టార్టింగ్ రిజిస్ట్రేషన్స్ ఇన్ ఎంటైర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్.
రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి స్కూల్ని కోఆర్డినేట్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ హైదరాబాద్లో ఒక 10 స్కూళ్ళు వీ హ్యావ్ ఆల్రెడీ కోఆర్డినేటెడ్. సో అవర్ పీపుల్ టీమ్ ఈస్ కమింగ్ టు ఎవ్రీ స్కూల్. టెస్ట్ షెడ్యూల్కి వచ్చేసరికి దిస్ వీక్ వీఆర్ యాక్చువల్లీ కండక్టింగ్ our tests in part of Warangal area and part of Karimnagar area. That are our test schedules right now. First result announcement before Teachers Day, that is between 1st September to 5th September, we are announcing with the first 6 schools which we have conducted. So ఆ 6 schools result update వచ్చేస్తుంది. ఆ schools కి సంబంధించిన వెబ్సైట్స్ కూడా మనము అప్డేట్ చేస్తాం. We expect students to seriously study because results are not encouraging. Test will be difficult. 200 రూపాయల రిజిస్ట్రేషన్తో 5,000 స్కాలర్షిప్ వస్తుంది అంటే స్టూడెంట్ షుడ్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇట్ ఈస్ నాట్ అ కేక్ వాక్. ఇట్ ఈస్ నాట్ అ రెగ్యులర్ టాలెంట్ హంట్. ఇట్స్ అ రియల్ టాలెంట్ హంట్. You cannot copy. You cannot ask your fellow members. You have to depend on your own thought process. All the best. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కాల్ హరికృష్ణ గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారండి. హరికృష్ణ గారు చెప్పండి మీ డౌట్ ఏంటో. స్టూడియోలో శ్రేష్ఠి గారు అలాగే మోక్ష గారు ఉన్నారు. హరికృష్ణ గారు చెప్పండి. హలో మేడం. యా చెప్పండి మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు స్టూడియోలో. ఇప్పుడు సిఏ ఫైనల్ చేస్తున్నాను. ఓకే. అయితే ఇప్పుడు దీంతో పాటు సిడబ్ల్యూ సిఎస్ కూడా చేస్తున్నాం. సిఎంఏ కూడా చేస్తున్నారు. సిడబ్ల్యూ కాదండి ఇప్పుడు సిఎంఏ. ఓకే. సిఎంఏ చేస్తున్నా. సిఎంఏ ఇంకా అడ్మిషన్ వెళ్ళి సిఎస్ తీసిన. ఇప్పుడు సిఎంఏ కూడా దిగుతా. అయితే దీనిలో సిఎంఏకు మాకు ఏమన్నా ఆర్టికల్స్ లో ఎగ్జామిషన్ ఉంటుందా? సిఎస్ లో ఉంటుందా? అలాగే మళ్ళీ ఈ 3 అయిపోయిన తర్వాత నాకు ఎలా ఉంటాయి ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, సాలరీస్ ఎంత అమౌంట్ ఇస్తారా, కొంచెం డీటెయిల్స్ చెప్తారా? అలాగే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ గురించి కూడా. ఓకే సార్ మీరు స్టార్ట్ చేయండి. సిఏ అండ్ సిఎంఏ చాలా మటుకు కాంప్లిమెంటరీగా వెళ్తుంటారు. సిఏ మీరు ఆర్టికల్ చేసినప్పుడు చాలా మంది సిఎంఏకి షిఫ్ట్ అయ్యి ఆ పీరియడ్లో సిఎంఏ కోర్స్ కంప్లీట్ చేస్తున్నారు. అదొక గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. యంగ్ పీపుల్ నౌ డ్యూయల్ క్వాలిఫికేషన్ అనేది సంపాదిస్తున్నారు. ఎంప్లాయ్మెంట్లోకి వెళ్తే ఇద్దరికి కూడా ఇద్దరు సిఎంఏ ఆర్ సిఆర్ది ఈక్వల్, తేడా ఏం లేదండి. ప్లేస్మెంట్ సర్వీసెస్ యావరేజ్ మేము చూసింది కూడా ఏమండి 6 lakhs per annum నుంచి స్టార్ట్ అవుతా ఉంది. ఇట్ గోస్ అప్ టు 20 lakhs ఆల్సో అకార్డింగ్ టు ది ఇండివిజువల్, అది వేరు. బట్ జనరల్ ఏంటంటే 6 lakhs per annum ప్లేస్మెంట్ సర్వీస్లో ఉంది. ప్లేస్మెంట్ సర్వీసెస్ ఎవ్రీ 6 months ఆల్ ఓవర్ ఇండియా ఇన్స్టిట్యూట్ విల్ కండక్ట్ దట్ ఇస్ నాట్ అ ప్రాబ్లం. అలాగే ప్లేస్మెంట్ సర్వీస్ కావాల్సిన 15 days రెగ్యులర్ ట్రైనింగ్ కూడా ఇన్స్టిట్యూట్ ఇస్తూ ఉంది. ఓకే. ఆ విధంగా మీకు ఈ రోజున ఇప్పుడు పిల్లలందరూ కూడా డ్యూయల్ క్వాలిఫైడ్. మేము చదువుకున్న రోజుల్లో సింగిల్ క్వాలిఫికేషన్, ఈ రోజుల్లో డ్యూయల్ క్వాలిఫికేషన్ తీసుకున్నారు. సో సిఏ అండ్ సిఎంఏ తీసుకున్నారు, లేకపోతే సిఎంఏ అండ్ కంపెనీ సెక్రటరీ తీసుకుంటున్నారు. ఈ విధంగా వాళ్ళు ఎన్హాన్స్ చేసుకుని దే ఆర్ డిఫరెన్షియేటింగ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ది జాబ్ ఎన్విరాన్మెంట్. ఐ హోప్ ఐ క్లియర్ యువర్ డౌట్. Just to add on this, opportunity lies in the skill set which you develop. Meeru placement lo when you are actually sitting in an interview, your behavioral skill matters, your soft skill matters. Never try to interview your interviewer. You are going for a job there. Don't try to interview them. మీ దగ్గర ఏం ఆప్షన్స్ ఉన్నాయి, మీరు మాకు ఎప్పుడెప్పుడు ఇంక్రిమెంట్లు ఇస్తారు, ఇలాంటిది అడగకూడదు. You have to always show a point that you want to learn, you are willing to learn. ఇది మీరు ఇంటర్వ్యూలో ఎంఫసైజ్ చేస్తే the opportunity for which you have gone, ఆ ఆపర్చునిటీ మీకు వస్తుంది. ఒక చోట ఉద్యోగం వచ్చినప్పుడు అక్కడి నుంచి నేర్చుకొని ఇంకొక బెటర్ ఆపర్చునిటీకి ట్రై చేయండి. దట్స్ ద బెస్ట్ వే. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినవి ఇట్స్ కమ్ అండర్ గ్లోబల్ ఆపర్చునిటీస్. గ్లోబల్ ఆపర్చునిటీస్ గురించి కొద్ది వివరణ ఇస్తాను. ఓకే. ఈ రోజుల్లో పిల్లలందరూ కూడా ఇంజనీర్స్ వాళ్ళని చూసేసి గ్లోబల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, గ్లోబల్ లెర్నింగ్ ఉన్నది. మరి సిఎంఏ కోర్స్ కూడా గ్లోబల్ ఆపర్చునిటీ అంటే ఇప్పటికే కొన్ని వేల మంది సిఎంఏస్ ఏషియన్ కంట్రీస్లోను, యూరోప్ కంట్రీస్లోను, అమెరికాలో కూడా పనిచేస్తున్నారు. ఆ స్కోప్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఎంఓఈస్ ఎంటర్ అయింది విత్ యూకే ఇన్స్టిట్యూట్స్తో సీమా అండ్ ఏసీసీఏ, అలాగే యూఎస్ఏలో ఐఎంఏ, అలాగే ఆస్ట్రేలియా, వీటన్నిటితో ప్రొఫెషనల్ బాడీస్తో ఎంఓఈ ఎంటర్ అయింది. దీనివల్ల ఏంటంటే కొన్ని పరీక్షలు రాయకుండా వాళ్ళ రికగ్నిషన్ తీసుకోవచ్చును, మన సిఎంఏ క్వాలిఫికేషను ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంటే. అలాగే ఇప్పుడు సీమా అండ్ ఏసీసీఏ అనుకోండి, చాలా ఎగ్జామ్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు స్ట్రెంత్ ఆఫ్ ది సిఎంఏ సిలబస్ నుంచి లోకల్ సిఎంఏ పాస్ అవ్వాలి, సిఎంఏ అపియర్ అవ్వాలంటే 5 subjects రాయాలి. ఈ రోజున ఒక్క సబ్జెక్ట్ రాస్తే చాలు. దెన్ 16 subjects మీకు ఎగ్జామ్షన్ వస్తూ ఉంది. సిఎంఏ
యూకే కనుక పాస్ అయ్యారనుకోండి మీకు దట్ ఈస్ గ్లోబల్లీ రికగ్నైజ్డ్ అండ్ దే ఆర్ ఆల్సో అవార్డింగ్ ACMA అండ్ CGMA క్వాలిఫికేషన్ ఇస్తూ ఉంది. ఇది వైడ్లీ యాక్సెప్టెడ్ అండ్ దిస్ ఈజ్ మచ్ మోర్ ఎన్హాన్సింగ్ యువర్ క్యాపబిలిటీస్ విత్ గ్లోబల్ క్వాలిఫికేషన్. మీరు ఈజీగా కూడా కేస్ స్టడీ మోడల్లో క్వశ్చన్ పేపర్ ఉన్నది సీమా, అది మీరు కంప్లీట్ చేసుకుని అలాగే మీరు లేదా IMA US కావాలంటే మెంబర్షిప్ తీసుకోవచ్చు. అందువల్ల అందరికీ కూడా చాలా మంది గ్లోబల్ ఆపర్చునిటీస్, డాలర్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే ఫైన్ సార్. మోక్ష గారు, ఇప్పుడు CMA ప్రొఫెషనల్స్ కి కావాల్సినటువంటి స్కిల్స్ ఏ విధంగా ఉంటాయి సార్? First fundamental focus today when we look on CMAs, valuation మీద కార్పొరేట్ మేజర్గా ఫోకస్ చేస్తాం. వెరెవర్ ఎ రిక్వైర్మెంట్ ఈస్ దేర్ ఫర్ వాల్యుయేషన్. వాల్యుయేషన్ అంటే ఏంటంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీని పర్చేస్ చేద్దాం అనుకుంటే అది ఏ వాల్యూలో పర్చేస్ చేయాలి, ఫ్యూచర్ వాల్యూ ఎంత ఉంటుంది ఆ కంపెనీలో. ఇవాళ మనం కొనుక్కునేది పాస్ట్ ట్రెండ్ మీద మనం రేట్ అయితే ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ఆ కంపెనీ ఎంత ఉంటుంది దాన్ని మనం వాల్యుయేషన్ మెథడాలజీస్ అంటాం. So CMAs are basically focusing on valuation support, control support and infrastructure evaluation support. ఈ మూడిటికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. క్లియర్ అయిన మెంబర్స్ కానీ చదువుతున్న పిల్లలు కానీ ఈ ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే గ్లోబల్ ఆపర్చునిటీస్ దే హ్యావ్ ఎ హై ఛాన్స్ ఆఫ్ బీయింగ్ రిక్రూటెడ్. సో ఆ స్కిల్ సెట్ డెవలప్ చేసుకోవాలి. వాల్యుయేషన్ ఒక పేపర్ రాస్తే వచ్చే స్కిల్ కాదు, ఏది ఎప్పుడు ఏ మాత్రంలో తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఎకనామిక్ ఇండికేటర్ ఉందండి, ఇన్ఫ్లేషన్ అనేది అందరికీ తెలుసు, కానీ ఇన్ఫ్లేషన్ ఏ నెంబర్ ఆధారంగా తీసుకుంటామనే దానిలో కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అది కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషనా లేదా హోల్సేల్ ప్రైస్ ఇండెక్సా లేదా రెండిటి కాంబినేషన్ నాన్ డ్యూరబుల్ ఇండెక్సా, మనం చేసే వాల్యుయేషన్కి ఏ బేస్ కరెక్ట్గా ఉంటుంది అనేది స్టూడెంట్కి అసెస్మెంట్ రావాలి. ఈ అసెస్మెంటే మనం స్కిల్ డెవలప్మెంట్ అంటాం. ఒక ఇన్పుట్ ఇస్తే ఒక నంబర్ బయటకు వస్తుంది, దట్ ఈస్ వెరీ క్లియర్. బట్ ఈ అసెస్మెంట్ అనేది స్టూడెంట్ ఇండివిజువల్ టాలెంట్. ఇది డెవలప్ చేసుకుంటే దాన్ని మనం స్కిల్ సెట్ డెవలప్మెంట్ అంటాం. ఇందాక మనం అనుకున్న లెర్నింగ్ రిసోర్సెస్లో ఉన్న డెవలప్మెంట్ కూడా ఈ స్కిల్ సెట్కే కేంద్రీకరించి ఉంటుంది. యూ హ్యావ్ టు బి ఎ గుడ్ నంబర్ చర్నర్. నాకు మ్యాథ్స్ అంటే భయం, నా క్యాల్కులేషన్ అంటే భయం అనేవాళ్ళు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దే విల్ నాట్ సర్వైవ్. దే హ్యావ్ టు డెవలప్ దట్ స్కిల్. ఓకే ఫైన్ సార్. ఇందాక కాలర్ చూసాం సార్, CMA పై కొంచెం అపోహ ఉన్న వాళ్ళు, డౌట్స్ ఉన్న వాళ్ళు, అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎప్పుడు సంపాదిస్తాం, ఎలా ఉంటుంది అనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్. సో ఒకసారి దాని గురించి క్లారిటీగా చెప్తారా? ఇప్పుడు CMA ఎర్నింగ్స్ అనేది ఎవరైనా కూడా మనం చదివేది, ఆ తర్వాత దానికి ఒక శాలరీ ఉండాలి, ఎర్నింగ్ ఉండాలి, లేకపోతే ఇన్కమ్ ఉండాలనే ఆలోచన ఉంటుంది. అది సహజము. దానికి తగ్గట్టు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా సహకరిస్తున్నవి. ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అన్నారు. మేక్ ఇన్ ఇండియాలో వస్తుంది అన్లెస్ కాస్ట్ అకౌంట్ CMA హెల్ప్స్ ది మేక్ ఆల్ ది ఇండస్ట్రీ కాస్ట్ కాంపిటేటివ్నెస్ అనేది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు సో మనకి ఈ ఇంజనీర్స్ కూడా చాలా మంది ఇప్పుడు CMA పోర్షన్లోకి వస్తున్నారండి. సో ఈ విధంగా అలాగే ఇప్పుడు మన తెలుగు రెండు రాష్ట్రాలు చూసుకుంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇద్దరు చీఫ్ మినిస్టర్లు కూడా ప్రభుత్వాలు కూడా చాలా కాంపిటేటివ్గా ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. అందువల్ల ఎప్పుడైతే మనకి ఇండస్ట్రీస్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఈ ప్రొఫెషన్స్కి చక్కటి మార్కెట్ ఉన్నది. సో మనకి మార్కెట్ ఇండియాలోనే లిమిట్ కాదండి, ఇప్పుడు గ్లోబల్లో కూడా మనకి మార్కెట్ ఉన్నది. ఆ విధంగా ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయండి. ప్రొఫెషనల్ రికగ్నిషన్ చాలా బాగుంది. ఇండస్ట్రీ ఒకప్పుడు కాంప్రమైజ్ అయ్యేది, ఈ రోజున ఉట్టి ప్రొఫెషనల్స్తోనే కాంప్రమైజేషన్ ఎక్కడ ప్రొఫెషనల్స్ ఉండాలనే కాంప్రమైజ్ అవుతుంది ఇప్పుడు ఇండస్ట్రీ. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ సాయి కృష్ణ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. ఓకే అండి, సాయి కృష్ణ కాల్ కట్ అయింది. నెక్స్ట్ CMA ఎంప్లాయ్మెంట్లో ఉన్న వారికి, ప్రాక్టీస్లో ఉన్న వారికి ప్రొఫెషనల్ డెవలప్మెంట్స్ కోసం ఏ ప్రోగ్రామ్స్ ఉండాలంటారు సార్? ఆల్ CMA ప్రొఫెషనల్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ దే మస్ట్ బి ఇండస్ట్రీ అప్డేటెడ్. సో ఇండస్ట్రీ అప్డేట్ కోసం ఫస్ట్ వీఆర్ టార్గెటింగ్ ఆన్ వాల్యుయేషన్ డెవలప్మెంట్, సెకండ్ వీఆర్ టార్గెటింగ్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ అప్గ్రేడేషన్. కొత్త సాఫ్ట్వేర్స్ ఏమొస్తున్నాయి, కొత్త ERP టూల్స్ ఏమొస్తున్నాయి, SAP వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన న్యూ మాడ్యూల్స్ ఏంటి, ఈ ఏరియాస్లో ఎగ్జిస్టింగ్ ప్రొఫెషనల్స్ కానీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ కానీ కంటిన్యూస్ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలి. ఇండస్ట్రీలో ఒక ప్రాబ్లం వస్తే దే రిఫర్ టు ఎంప్లాయీస్ ఇన్ దట్ పర్టికులర్ ఇండస్ట్రీ ఆర్ టు ద మెంబర్స్ ఇన్ ద ఫ్యాటర్నిటీ. అప్డేషన్ లేకపోతే ఆ మెంబర్ ఆ ఆపర్చునిటీ వదులుకున్నట్టే. So specifically on valuation and technology, people should have extraordinary focus. అందుకే దానికి సంబంధించిన కోర్స్ మనము కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్లో పెట్టాము. ఆ కోర్సులో అటెండ్ అయ్యి దే షుడ్ గెట్ దెమ్సెల్ఫ్ ఇండస్ట్రీ అప్డేటెడ్. When they are industry updated, then they will not miss an opportunity. ఇండస్ట్రీ అప్డేట్ అయ్యి ఆపర్చునిటీ మిస్ అవ్వడం అనేది జరగని విషయం.
ఇండస్ట్రీ అప్డేట్ కానప్పుడు ఆపర్చునిటీనే రాదు. ఓకే ఫైన్ సార్. మరి సిఎంఏలో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏ విధంగా ఉండాలి సార్? సిఎంఏ కోర్సు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆల్రెడీ సిలబస్లో కూడా ఒక 1 వీక్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మీద ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తుంటారమ్మా. అలాగే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఉన్నది, ప్లేస్మెంట్ ముందు ట్రైనింగ్ అన్నది. సో అలాగే వీళ్ళకి ఫ్యాక్టరీ విజిట్స్ అరేంజ్ చేస్తుంటారు చదువుకుంటున్నప్పుడే. అండ్ వీళ్ళకి ఈ విధంగా అవుట్ సైడ్ ఇండస్ట్రీ నుంచి గెస్ట్ ఫ్యాకల్టీకి ఇన్వైట్ చేస్తుంటారు. ఈ విధంగా ఎక్స్పోజర్ ఇచ్చేస్తే నాట్ ఓన్లీ లిమిటెడ్ బుక్స్కే పరిమితం కాకుండా వీళ్ళకి అవుట్ సైడ్ కూడా అండ్ ప్రొఫెషనల్ స్కిల్స్ ప్లస్ ప్రొఫెషనల్ విజడమ్ 2 వచ్చేటట్టు చేస్తుంటాం. ఈ విధంగా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటాం. ఓకే, మరి వాల్యుయేషన్ కోర్సెస్ గురించి ఒకసారి సార్. Valuation is specific on 3 areas. One is current price of an industry. Second, మనకి ఇప్పుడు వచ్చిన రీసెంట్ ట్రెండ్స్లో వాల్యుయేషన్ ఇంటాంజిబుల్ వాల్యుయేషన్ మీద ఫోకస్ ఎక్కువ ఉంది. ఇంటాంజిబుల్ వాల్యుయేషన్ ఇస్ హౌ డూ యూ వాల్యూ a patent, how do you value a copyright, or how do you value a trademark. Apart from that, if some company has brand equity valuation, that also is specific. ఇప్పుడు చూస్తున్న యాన్యువల్ రిపోర్ట్స్లో ప్రతి కంపెనీ బ్రాండ్ వాల్యుయేషన్ ఎంత ఉంది, బ్రాండ్ వాల్యుయేషన్ ఎలా చేశారు అనేది పెట్టారు. సో ఎవ్రీ యాన్యువల్ రిపోర్ట్ ఈస్ ట్రాకింగ్ దిస్ బ్రాండ్ వాల్యూ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. సో ఈ ఏరియా ఇఫ్ ఎనీ ప్రొఫెషనల్ ట్రైస్ టు ఎక్స్ప్లోర్, దట్ ఈస్ a very good opportunity available to the industry as well as with the members. So valuation is a skill. That skill requires understanding economic indicators. So economic indicators ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది వాల్యుయేషన్ కోర్సులో మనం క్షుణ్ణంగా నేర్పిస్తాము. That is the fundamental focus of the course. ఓకే ఫైన్ సార్. మరి ఈ వారం నుంచి అర్థనీతితో మా ముందుకు వచ్చే స్టూడెంట్స్ కి ఉన్నటువంటి ప్రతి ఒక్క డౌట్ ని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఇవాళ అర్థనీతి. వచ్చే వారం కంపెనీ సెక్రటరీ కెరీర్ ఆపర్చునిటీస్ గురించి అర్థనీతిలో తెలుసుకుందాం. ఒకవేళ ఈరోజు ఫోన్ కలవని విద్యార్థులు, తల్లిదండ్రులు నిరాశ చెందవద్దు. ప్రతి ఆదివారం ఉదయం 11:30 ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో మీరు నేరుగా మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అలాగే ఈ కార్యక్రమం తర్వాత కూడా మీకు ఏమైనా సందేహాలు ఉంటే 9948666622 అలాగే 9396666622 నెంబర్కు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. నమస్తే. Last chance to grab big discounts. Jade Blue Men's Fashion Store. హోమియో వైద్యంతో అన్ని వ్యాధులు నయమవుతాయా? హోమియోలో ఏ వ్యాధులు ఎలా నయం చేయొచ్చు? హోమియో వైద్యంలో అద్భుతాలు మరియు దీర్ఘకాలిక వ్యాధులకు శాశ్వత పరిష్కార మార్గాలు. మధ్యాహ్నం 3:30 జీవన రేఖలు. దారసాని హోమియో క్లినిక్ డాక్టర్ డి రామకృష్ణారెడ్డి సలహాలు. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్ 0402766632. ప్రవాహం లాంటి ప్రసంగం. ఊపు తెచ్చే ఉపన్యాసం. శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కదిలిన కండరాల్లో నుంచి ఒక్క మాట కదిలిస్తుంది. అంతతో గత్వా నయా భారత్ బనానా హై. ఉత్సాహానికి ఊపిరిలూదుతుంది. Total lesson which they and the world will never forget. నోరు పెగలని రోజులు పోయాయి. ఏం మాట్లాడతాను స్టేజ్ మీదకి వెళ్ళి ఇంతమంది ముందు అనుకున్నాను. కాళ్ళునికే కాలం మారింది. స్టేజ్ పైన రావడానికే చాలా భయంగా ఉండేది. ఇప్పుడిక ఉద్వేగం పంచే మాటలు. 4000 మందిలోనైనా మాట్లాడగలుగుతాననే నమ్మకాన్ని ఇచ్చింది వక్త. ఉత్తేజం పెంచే చణుకులు. ఇంత కాన్ఫిడెన్స్ గా నేను మాట్లాడతానని నాకు తెలియదు. వక్తకి రండి, వేదిక మీద విజేతల బండి. గొప్ప వక్తనవుతానన్న నమ్మకం పూర్తిగా నాలో కలిగింది. వక్త మీ కంఠాన్ని సవరిస్తుంది, మీ నాయకత్వానికి గొంతునిస్తుంది. లీడర్ మస్ట్ హావ్ కరేజ్ టు టేక్ డిసిషన్. హెచ్ఎంటీవీ కౌసల్య స్కూల్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం. వక్త. ఫోన్ నంబర్ 9553586062.